బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నటి హేమతో పాటు ఆశిరాయిలకు పాజిటివ్ అని తేలింది. డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో నోటీసులు పంపారు సీసీబీ అధికారులు. హెబ్బగుడి పిఎస్ లో విచారణ చేస్తున్నారు అధికారులు. A1 గా వాసు, A2 గా అరుణ్ కుమార్, A3 గా నాగబాబు, A4 గా రణధీర్ బాబు, A5 గా మహమ్మద్ అబూబకర్, A6 గా గోపాల్ రెడ్డి, A7 గా 68 మంది యువకులు, A8 గా 30 మంది యువతులపై కేసు నమోదు చేశారు. మరోవైపు బెంగళూరు రేవ్ పార్టీ మోడిఫైడ్ ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఆ ఎఫ్ఐఆర్ ప్రకారం ముందుగా సిటీలోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ లో రేవ్ పార్టీపై ఫిర్యాదు చేశారు. 11:30కి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు పోలీసులు. ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్ లో 19న సాయంత్రం 5 గంటల నుంచి రేవ్ పార్టీ మొదలైంది. మత్తు పదార్థాలను విక్రయిస్తూ, సేవిస్తూ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నట్లు సమాచారం అందిందని ఎఫ్ఐఆర్ లో వెల్లడించారు. వెంటనే కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ కూడా తెచ్చుకున్నారు పోలీసులు. ఇక రేవ్ పార్టీ జరుగుతుండగా రైడ్ చేశామని స్పష్టం చేశారు. ఇక బెంగళూరు రేవ్ పార్టీలో మాడిఫైడ్ ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే బెంగళూరు సంబంధించి రేవ్ పార్టీ ఈ వ్యవహారంలో ఇప్పుడు కొత్తగా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి అటు హెబ్బగూడ పోలీస్ స్టేషన్కి కేసు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ఎలక్ట్రానిక్ సిటీలో నమోదైన కేసుకు సంబంధించి ఆ పరిధిలో ఈ ఫామ్ హౌస్ లేనందున ఆ కేసుని హెబ్బగూడ పోలీస్ స్టేషన్, బెంగళూరు శివార్ ప్రాంతంలోని హెబ్బగూడ పోలీస్ స్టేషన్ కేసు ట్రాన్స్ఫర్ చేశారు. అయితే దీంట్లో నిన్న ఏదైతే 150 మంది అన్నోన్ గుర్తు తెలియని వ్యక్తులను తాము అదుపులో తీసుకున్నామని చెప్పి అటు పోలీసులు ఎఫ్ఐఆర్ ఎలక్ట్రానిక్ సిటీలో నమోదు చేయగా తాజాగా మాడిఫైడ్ ఎఫ్ఐఆర్ని ఏదైతే హెబ్బగూడ పోలీస్ స్టేషన్లో దాఖలు చేశారు. దీనికి సంబంధించి మొత్తంగా 108 మంది పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లుగా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఈ ఎఫ్ఐఆర్లో మొత్తం ఎవరెవరు ఉన్నారు ఏంటనే విషయం కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా ప్రధానంగా ఎఫ్ఐఆర్ సంబంధించి చూసినట్లయితే దీంట్లో కొన్ని పేరు కూడా పెట్టుకోవడం జరిగింది. A1 వాసుగా పేర్కొన్నారు. వాసు బర్త్డే పేరుతో జరిగిన ఈ రేవ్ పార్టీ సంబంధించి వాసు, అరుణ్ కుమార్, నాగబాబు, రణధీర్ బాబు, మహమ్మద్ అబూబకర్, గోపాల్ రెడ్డి వీళ్ళతో పాటుగా మొత్తం 68 మంది యువకుల్ని A7 గా, A8 గా 30 మంది యువతుల్ని అందులో పేర్కొనడం జరిగింది. దీంట్లో హైదరాబాద్ సంబంధించిన 3 నటులను కూడా అందరూ చేర్చడం జరిగింది. దీంట్లో హేమతో పాటు మరొక యువనటి, మరొక నటులను కూడా చేర్చినట్లుగా అది అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తంగా 108 మంది సంబంధించి రక్త నమూనాలను సేకరించినప్పుడు దాంట్లో మొత్తంగా 86 మంది సంబంధించి రక్త నమూనాలకు సంబంధించి పాజిటివ్గా రావడం జరిగింది. వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చాం, వీళ్ళందరినీ పిలుస్తాము, విచారిస్తాం, కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పి ఇప్పటికి పోలీసులు చెప్తున్నారు. అయితే ఎవరైతే పాజిటివ్గా వచ్చినో వాళ్ళందరూ విక్టిమ్గా పేర్కొంటామని చెప్పడం జరిగింది. అయితే ఫామ్ హౌస్ సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు దాంట్లో చాలా కీలకమైన అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. అక్కడికి ఏదైతే 19వ తేదీ రాత్రి 11:30 గంటల నుంచి రేవ్ పార్టీ మొదలైన తర్వాత అక్కడ పెద్ద ఎత్తున డీజేతో పాటు అరుపులు, పెద్ద ఎత్తున గోల చేస్తుంటే అక్కడ స్థానికులు సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు కోర్టు నుంచి అనుమతి తీసుకొని ఆ ఫామ్ హౌస్లోకి తెల్లవారుజామున 5 గంటలకు తాము ఎంటర్ అయ్యాము. అప్పటికి పెద్ద ఎత్తున మద్యంతో పాటు అటు డ్రగ్స్ సేవిస్తూ చాలామంది అక్కడ చెట్ల పొదల్లో, స్విమ్మింగ్ పూల్, తర్వాత వాష్రూమ్లో, తర్వాత ప్లే ఏరియాలో చాలామంది కూడా తూలిపోతూ ఊగిపోతూ ఉండటం తాము గమనించాము. అంతేకాకుండా వాళ్ళు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ పట్టుకుని సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా చాలామంది దగ్గర నుంచి కూడా MDMAతో పాటు అటు కొకైన్, కొంత గంజాయితో పాటుగా కొంత చెరసు కూడా లభ్యమైందని చెప్పి పోలీసులు ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొనడం జరిగింది. అయితే కొంతమంది డ్యాన్స్ చేస్తూ, అంటే ఒళ్ళు పైలు తెలియకుండా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. అంతేకాకుండా కొంతమంది చెట్ల పొదల్లో చాలామంది దాక్కొని అక్కడ పోలీసులు కనబడుతున్న పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే వారి దగ్గర నుండి MDMA పిల్స్ను కూడా స్వాధీనపరుచుకున్నాం, కొకైన్తో పాటు హైడ్రోగన్ కూడా స్వాధీనపరుచుకుని చెప్తున్నారు. అయితే నిందితుడు వాసు A1 తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన గోపాల్ రెడ్డిని కాంటాక్ట్ చేసి తాను ఒక బర్త్డే పార్టీని చేయబోతున్నాను, ఇది పెద్ద గ్రాండ్గా చేయబోతున్నాను, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక సంబంధించిన
ప్రముఖులందరూ రాబోతున్నారు. ఈ గ్రాండ్గా ఉండాలంటే అందుకు ముగ్గురిని ఏదైతే డ్రగ్స్ తీసుకొచ్చేందుకు ముగ్గురు కూడా ఏర్పాటు చేశారు. ఆ ముగ్గురు కూడా రణధీర్ కావచ్చు, రాఘబాబు, తర్వాత మిగతా ముగ్గురు కలిసి కూడా డ్రగ్స్ తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేశాడు. గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో ఈ డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే రేవ్ పార్టీ సంబంధించి ఏమాతో పాటు ఇక్కడి నుంచి కొంతమంది వెళ్ళినట్టుగా ఇప్పటికీ ఎయిర్ టికెట్స్ అంటే వాళ్ళు ఇక్కడ నుంచి విమానంలో బెంగళూరు వెళ్ళినట్టుగా ఎయిర్ టికెట్స్ కూడా మనం చూపెడుతున్నాం. అయితే మొత్తంగా చాలామంది ఈ డ్రగ్స్ ఎలా తీసుకున్నారు, ఏ విధంగా తీసుకున్నారు అనే విషయం చూసినట్లయితే 500 రూపాయల నోట్ని రోల్ చేసి అంటే మొత్తంగా చుట్టి దాని ద్వారా పీల్స్ నాసిల్ ద్వారా అంటే ముక్కు ద్వారా ఆ డ్రగ్స్ని కొకైన్ తీసుకున్నట్టుగా అక్కడ గుర్తించారు. ఇందుకు సంబంధించిన 500 రూపాయల నోట్లను కూడా అధికారులు స్వాధీనపరచుకోవడం జరిగింది. అయితే మొత్తంగా చూసినట్లయితే ఈ మొత్తంగా 108 మంది రక్త నమూనాలను తీసుకుని పులికేసి నగర్లోని సంతోష్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ల ల్యాబ్లో పూర్తి స్థాయిలో రక్త నమూనాలకు సంబంధించి సేకరించాము. దానికి సంబంధించిన ఆ రిపోర్ట్స్ తెప్పించుకున్నామని చెప్తున్నారు. అయితే మొత్తంగా 68 మంది యువకులు, 30 మంది యువతులకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వీళ్ళందరినీ పిలిచి విచారించామని చెప్తున్నారు. నిందితులపైన 242, 290, 294, 8C, 22B, 22C, 22A, 27B, 25, 27 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాము, విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇప్పుడు చూస్తే మరోవైపు చూసినట్లయితే హేమ తన మారు పేరైన అంటే తన మొదటి పేరైన కళ్యాణ్ పేరుతో అక్కడ పేరు రాయించుకుంది. హేమ అలియాస్ కళ్యాణి పేరు మీద అక్కడ ఆ లిస్టులో పేరు ఉండడం జరిగింది. అయితే ఏమో కూడా సంబంధించిన డ్రగ్స్ రక్త నమూనాలు సేకరించినప్పుడు అందులో కూడా ఆమెకు పాజిటివ్ వచ్చినట్టుగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. అయితే ఏమతో పాటుగా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎవరు వెళ్ళారో, ఆంధ్ర నుంచి ఎవరు వెళ్ళారో వాళ్ళందరూ సంబంధించి కూడా పిలిచి విచారిస్తాం, వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం, అవసరమైన పక్షంలో చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే ఎవరైతే నాగబాబు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ చూసినట్లయితే వాళ్ళు మొత్తంగా అటు ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళకే చెప్తున్నారు. ఇందులో వాసు ఏదైతే ఆంధ్రప్రదేశ్ విజయవాడ సంబంధించిన వాసు, తర్వాత అరుణ్ కుమార్ ఇతను కూడా కర్ణాటక చెందినవాడు, తర్వాత నాగబాబు ఇతను కూడా విజయవాడ చెందినవాడు, తర్వాత రణధీర్ బాబు ఇతను చిత్తూరు జిల్లా చెందినవాడు, తర్వాత మహబూబు ఇతను కర్ణాటక చెందిన వాళ్ళు, గోపాల్ రెడ్డి ఇతను కర్ణాటక ప్లస్ హైదరాబాద్తో సంబంధం ఉంది. తర్వాత మొత్తం 68 మంది పేర్లు దీంట్లో అక్యూజ్ లిస్టు పేర్చినట్టుగా చెప్పడం జరిగింది. తర్వాత 30 మంది పేర్లను కూడా దీంట్లో యూతుల పేరు కూడా చేర్చడం జరిగింది. అయితే సపరేట్ ఎంక్లోజ్ లిస్టు కూడా సపరేట్ పెడుతున్నామని చెప్తున్నారు. అయితే వాసు ప్రముఖ వ్యాపారవేత్త కావచ్చు, లేకుంటే ప్రముఖ వ్యాపారవేత్త, తర్వాత క్రికెట్ బుకీగా ఉన్న వాసు ఇందులో మెయిన్గా కీలక సుతారి. అతడు ఇచ్చిన బర్త్డే పార్టీకి వీళ్ళందరూ వెళ్ళిపోయి ప్రస్తుతానికి ఇరుక్కున్నట్లుగా చెప్పవచ్చు. అయితే విఐపీలు కావచ్చు, అటు సెలబ్రిటీలు కావచ్చు, మిగతా వాళ్ళని కావచ్చు, వీళ్ళందరూ కూడా పిలిచి విచారిస్తాం, స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం, అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకుంటాం, అవసరమైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.